హాయ్ ఎవ్రీవన్. ఇది నా దోసపిండి ప్రిపరేషన్ అండి. ఇదేమి వారం రోజులకు సరిపడే దోసపిండి అయితే ఏమి కాదు. మా ఇంట్లో ముగ్గురు ఉన్నా కూడా దోసలైతే తింటాం. ఈ మధ్య కాలంలో టిఫిన్సే మానేసా. మా పూరిగాడు అడిగాడు దోస కావాలని. అందు గురించని చేశాను మళ్ళీ. ఈ మామూలు బ్యాటర్‌లోనే రాగి పిండి కలుపుకున్నానండి. అందుకని ఇది ఈ కలర్‌లో ఉంది. మనకు కావాలంటే జొన్న పిండి కూడా కలుపుకోవచ్చు. ఒక్కసారి రాగి పిండి, ఒక్కసారి జొన్న పిండి ఏదైనా కలుపుతాను. గ్లాస్ పప్పుకొచ్చి నేను 3 గ్లాసెస్ అయితే రేషన్ బియ్యం తీసుకుంటా. నాకు నా ఫ్రెండ్ శ్రావణి చెప్పింది. నీకు అదే కొలత క్రిస్పీగా వస్తాయి దోసలు అలాగైతే. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా కదా! నాకు ఇదైతే సెట్ అయింది బాగా. ఒక్కొక్కసారి అటుకుల్లో ఏస్తాను. లేదంటే గనక మార్నింగ్ కొంచెం రైస్ ఎక్కువ వండి, ఆ రైస్ అనేది మళ్ళీ దీంట్లో వేస్తాను. బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు. ఇంకా కింద ఈ ప్లేట్లు ఎందుకు పెట్టానంటే ఫెర్మెంట్ అయ్యి పొంగిపోతే మళ్ళీ రేపు మార్నింగ్ లేచాక అదొక పని. ఆ పని నుండి తప్పించుకోవడం కోసం పెట్టాను. ఒకవేళ పొంగలేదనుకోండి పై వరకు వచ్చి ఆగిపోతే ప్లేట్స్ శుభ్రంగా తీసుకొని స్టాండ్‌లో పెట్టేసుకుంటా. ఇంకా మీలో ఎంతమంది రైస్ కుక్కర్ ప్లేట్స్‌ని ఇలా యూజ్ చేస్తారు? నేనైతే బాగా వాడతాను. నాకెందుకో రైస్ కుక్కర్ ప్లేట్స్ పెడితేనే చాలా అనిపిస్తాయి. దీనికి సరిపడగా రైస్ కుక్కర్ ప్లేట్ లేదు కాబట్టి దీని మీద ఈ ప్లేట్ పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సుకన్య. థ్యాంక్ యూ.